హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది జరగడం కోసం మనకి ఆల్రెడీ జీవో అయితే రిలీజ్ అయింది కదా. మనకి సోమవారం అలాగే మిగిలినవి మంగళవారం అయితే ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా నిన్న నేను ఆల్రెడీ చేశాను. ఎందుకంటే మనకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సచివాలయం మాత్రమే ఎంపిక చేశారు. 26 జిల్లాలకి 26 సచివాలయంలో ఎంపిక చేసి వాటిని మాత్రమే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఎందుకో ఇలా అంటే పైలట్ ప్రాజెక్ట్గా ఒక సచివాలయంకి అలా చేసి మిగతా సచివాలయాలు చేయాలా లేదనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది గవర్నమెంట్. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను, ఎందుకంటే మీ సచివాలయం ఉందా లేదనేది చెక్ చేసుకోవాలనుకుంటే. అలాగే మనకి వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారు, అలాగే మనకి వెరిఫికేషన్లో పెన్షన్స్ ఏమైనా తీసేస్తారా, డాక్యుమెంట్స్ ఉండాలా ఉండకపోయినా పర్వాలేదు, అలాగే పెన్షనర్ ఉండాలా లేదా అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి మన జిల్లాలోనే వేరే మండలం నుంచి టీంని అయితే వేస్తారు. ఒక్కొక్క టీంకి ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక ఎంపీడీఓ అలాగే ఆ సచివాలయం అంటే ఆ మండలం యొక్క సచివాలయం వెల్ఫేర్ని కలిపి వేస్తారంట. సో అలా వేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ సచివాలయంలో అయితే వెరిఫికేషన్ అనేది చేస్తారా. వెరిఫికేషన్ ఎలా చేస్తారు అంటే మనకి ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే మనకి ఆధార్ నెంబరు క్లిక్ చేయగానే ఆ యాప్లో ఇలా మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. జిల్లా పేరు, అలాగే మండలం, అలాగే మనకి ఏ పెన్షన్ వస్తుంది, అలాగే మనకి రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా లేదా, సో అన్నీ కూడా ఫస్ట్ వస్తాయి. ఆ తర్వాత మనకి ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఇస్తారు. పెన్షన్దారుని యొక్క స్టేటస్ ఎంచుకోమని ఆప్షన్ అయితే ఇక్కడ ఇస్తారు. అంటే చనిపోయారా లేదంటే బతికే ఉన్నారా అనే. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యకాలంలో చనిపోయి ఉంటారు కదా, అలాంటి వారిని మనకి ఇక్కడ చనిపోతే డెత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం అడుగుతుందంటే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 పైన ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఉంది అని, లేదంటే లేదు అని అయితే క్లిక్ చేస్తారు. అలాగే మీ కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా లేదా అని అడుగుతుంది. అది కూడా ఉంటే ఉందని, లేదంటే లేదని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని అడిగి. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా లేదా అని అడుగుతారు. అలాగే ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో మినహాయించి కారు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని. అలాగే నెక్స్ట్ మీ కుటుంబంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా లేదని అయితే అడుగుతారు. సో ఉంటే ఉన్నారని, లేదంటే లేదని చెప్పాలి. అలాగే మీ సరాసరి 12 నెలల విద్యుత్ వినియోగము మొత్తము 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా లేదని అయితే అడుగుతారు. అలాగే నెక్స్ట్ మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అని అడుగుతారు. ఉంటే ఉందని, లేదంటే లేదని చెప్పాలి. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా అని అడుగుతారు. ఆదాయపు పన్ను చెల్లిస్తే చెల్లిస్తున్నారని, లేదంటే లేదని చెప్పాలి. నెక్స్ట్ కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా అని అడుగుతారు. సో మీ ఇంట్లో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తే చేస్తున్నారని, లేదంటే లేదని అయితే చెప్పండి. పెన్షన్దారులు వికలాంగత్వం కలిగి ఉన్నారా లేదని అడుగుతారు. ఒకవేళ మీది వికలాంగుల పెన్షన్ కాకపోతే లేదు అని చెప్పండి. అంటే మీది ఓఏపీ పెన్షనో లేదంటే వితంతు పెన్షనో ఏదైనా అయితే మాత్రం ఇక్కడ లేదని చెప్పాలి. ఒకవేళ మీది వికలాంగుల పెన్షనే అయితే అవునని అయితే చెప్పాలి. అలాగే నెక్స్ట్ పెన్షన్దారును వైద్య పరీక్షకి సిఫార్సు చేస్తున్నారా అని అడుగుతారు. అవునంటే అవునని, లేదంటే లేదని అయితే వాళ్ళు క్లిక్ చేస్తారు. మీరు ఈ పెన్షన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అని ఇది మీకు వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు అయితే క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఎలిజిబుల్ అయితే వాళ్ళు మీకు పెన్షన్ రావడానికి సిఫార్సు చేస్తారు. అంటే అవునని క్లిక్ చేస్తారు. లేదు అంటే మాత్రం మీరు ఏదైనా ఇందులో ఇనెలిజిబుల్ అయితే, అంటే మీకు ఒకవేళ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, మీ ఇంట్లో కారు ఉన్నా, ఇలా ఏవైనా కూడా ఉన్నాయని మీరు చెప్తే మాత్రం ఈ పెన్షన్దారునికి పెన్షన్ రావడానికి కోసం మేము సిఫార్సు చేయట్లేదు అని, లేదని అయితే వాళ్ళు క్లిక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు పైన అడిగిన అన్నిటికి కూడా మీ దగ్గర వచ్చే ఆన్సర్ బట్టే మీకు పెన్షన్ అనేది కొనసాగించాలా లేదనే ఆప్షన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని అయితే అన్నీ చెప్పండి.
అలాగే చివరిలో మనకి ఏమని అడుగుతుందంటే పెన్షన్‌దారుని ఫోటోని క్యాప్చర్ చేయండి అని అడుగుతుంది. అంటే పెన్షన్‌దారునికి ఫోటో అయితే తీస్తారు. కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షనర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ మనకి ఫోటో అనేది అడుగుతుంది కాబట్టి. సో, ఆ ఫోటో తీసుకున్న తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేస్తారు. సో, మరి మీకు పెన్షన్ అనేది రావాలా? ఆగిపోవాలా? అనే విషయంకైతే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇక్కడే డిసైడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు అడిగే ఆన్సర్స్‌కైతే సమాధానం అయితే చెప్పండి. ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షనర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మళ్ళీ మీకు ఇక్కడ ఫోటో అడుగుతుంది కాబట్టి మీ పెన్షన్ అనేది ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు మీ విలేజ్‌కి అయితే వెళ్ళండి. అలాగే డాక్యుమెంట్స్ ఉండాలా అని కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మరి ప్రూఫ్స్ కోసం మరి ఉండాలండి. ఒకవేళ మీకు వికలాంగుల పెన్షన్ వచ్చిందనుకోండి, మీకు సదరన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి చూపించాలి. మాకు వికలాంగుల పెన్షన్ వస్తుందని. అలాగే మీకు వితంతు పెన్షన్ వచ్చిందనుకోండి, వితంతు పెన్షన్‌కి సంబంధించి అయితే మీ హస్బెండ్ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. ఒకవేళ మీకు ఓఏపీ పెన్షన్ వస్తే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రూఫ్‌గా అయితే చూపించాలి. అంటే మీ ఏజ్ ప్రూఫ్ కోసం మీరు వృద్ధులు అని. అంటే మ్యాక్సిమం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒరిజినల్స్ మీ దగ్గరలో అందుబాటులో లేకపోయినా కూడా జెరాక్స్ కాపీస్ అయినా చూపించండి. ఎందుకంటే కొంతమంది ఈ డౌట్ నిన్న అడిగారు. కాబట్టి ఒకవేళ ఒరిజినల్స్ అన్నీ అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్న జెరాక్స్ కాపీస్ అయినా చూపించాలి. మీరు ఈ వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అధికారులు మీ ఇంటికే వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తారు. కాబట్టి మీ ఇంటి దగ్గర అయితే మీరు డాక్యుమెంట్స్ పట్టుకొని ఉంటే సరిపోతుంది. సో, మరి మనకి 26 జిల్లాల్లోనే ఒక్కొక్క సచివాలయం మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే, ఈ సచివాలయంలో ఏమైనా అనర్హులు ఉన్నట్లు తేలితే దీన్ని బట్టి మనకి మిగతా సచివాలయంలో వెరిఫికేషన్ చేయించాలా లేదనేది గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. అలాగే మరి మిగతా సచివాలయంకి ఎప్పుడు ఈ వెరిఫికేషన్ ఉండొచ్చంటే, మనకి ఈ వెరిఫికేషన్ ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత దీని యొక్క ప్రాసెస్ అనేది ఒక 10 డేస్‌లో కంప్లీట్ అయిపోయి దాన్ని బట్టి పెన్షన్స్ అనేవి ఏమైనా ఎలిజిబుల్ ఉంటే మాత్రం మిగతా సచివాలయాలకు కూడా చేయమని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అయితే పంపిస్తారు. అప్పుడు మిగతా సచివాలయాలకు కూడా సేమ్ ఈ విధంగా వెరిఫికేషన్ మాత్రం అవుతుంది. అలాగే చాలామంది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి డిసెంబర్ మొదటి వారంలో ఆప్షన్ ఇస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఆప్షన్ ఏమీ రాలేదు. ఈ ఆప్షన్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను. సో, సచివాలయంకి వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.